ఓ బాటసారి ఒంటిపైన ఒంటరిగా తిరుగుతున్నాడు. ఆ ఒంటెకు ఓపిక తక్కువ. పని దొంగ. ఒకరోజు బస కోసమని ఓ శీతల ప్రదేశంలో గుడారం వేసుకున్నాడా బాటసారి. చీకటి పడే వరకు చలిమంట దగ్గరే కూర్చున్నాడు. ఆ తర్వాత ఒంటెను అక్కడే ఉంచి గుడారంలోకి వెళ్లి నిద్రపోయాడు. మధ్యరాత్రి చలికి ఒంటె వణకసాగింది. గుడారం పరదా కాస్త పక్కకు జరిపి, బయట చాలా చలిగా ఉంది. నా ముక్కు, నోటి వరకు లోపల పెట్టుకుంటాను అంటూ యజమానిని అడగడంతో సరేనన్నాడు. అయినా చలి ఆగట్లేదు. తల మొత్తానికి చోటివ్వండి అనడంతో అందుకు సరేనన్నాడు. మళ్లీ నిద్ర లేపి, తలే దాచుకున్నాక ఇక మెడకెంత కావాలి? మెడ వరకు గుడారం లోపలకు పెట్టుకోనా అని అడిగింది. తనకు ఇబ్బందైనా అయిష్టంగానే సరేనన్నాడా యజమాని. అది ఇంకో అడుగేసి ముందు కాళ్ళు, తర్వాత శరీరం మొత్తాన్ని గుడారంలోకి తీసుకొచ్చింది. ఆ గుడారంలో అంత పెద్ద ఒంటె పట్టక మెల్లగా లోపలకు దూరుతూ యజమానినే బయటకు తోసేసింది. ఒంటెకి మేలు చేయబోయి ఆ రాత్రి చలిలో గడపాల్సి రావడంతో తనను తానే తిట్టుకున్నాడు. మన జీవితంలో చెడు అలవాట్లు ఆ ఒంటెలాంటివే. మొదట్లో చిన్న విషయమే కదా, తర్వాత మానేయొచ్చునుకుని తేలిగ్గా తీసుకుంటాం. కానీ చూస్తుండగానే ఆ చిన్న విషయం మనల్ని వశం చేసుకుని జీవితాన్ని సమస్యలమయం చేస్తుందని గ్రహించలేకపోతాం. ఒంటె యజమానిలాగా